అంటే ఈ పిచ్చోళ్ళందరూ మన పిచ్చోళ్ళు అని చెప్పి సర్టిఫికేట్ తీసుకునే ఒక నాయకుడు ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ ఇంకా పెద్ద మూటా నడుస్తుంది. ఆ మూటాన్ని సరి చేయడానికి బహిరంగ కార్యకర్తలు చాలు. ఎందుకంటే పోలీసు వాళ్ళకి చేతనైతే లేదు. పోలీసు వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు కానే పడుతుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళనే వెనకేసుకొస్తున్నారు. ఏమంటే లాస్ట్ అనే సర్టిఫికేట్ ఉంది, మేమేం చేయాలని మాట్లాడుతున్నారు. మరి మీకు సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోవాలి, వాళ్ళని మాకు ఇచ్చేసేయాలి. మేము ఎట్లా చేయాలో మేము చేస్తాము. ప్రతి బహిరంగ కార్యకర్తకి ఒక పిచ్చి కుక్క ఎదురైతే దాన్ని ఎట్లా సంబంధించాలో తెలుసు. ఇది కూడా ఒక పిచ్చి కుక్కనే. ఎందుకంటే దానికి ఎప్పుడు గుళ్ళు తప్ప ఇంకేం కనిపించవు. మస్జిద్ కనిపించదు, చర్చి కనిపించదు, దర్గా కనిపించదు, ఏం కనిపించదు. కానీ కనిపించేది ఏంది? ఒక గుడి. హిందువులు అంటే ఏంది? మళ్ళీ హిందువులంతా కులాల వారిగా మనం విడిపోతూ ఉంటాం. వాడు కలిసి అయిపోయింది. ఎప్పుడైతే హిందువులందరూ ఒక్క తాటికి రారో, అలాగే గుళ్ళ దగ్గర ఎవరైతే ఈ టోపీలు పెట్టుకున్న వాళ్ళ దగ్గర కొనడం మానరు. ఎందుకంటే ప్రతి గుడి దగ్గర చూడండి 80% మంది నుంచి 90% మంది వాళ్ళ పూలు కొబ్బరికాయలు అమ్ముకొని బతుకుతారు. బతికి మలాడు ఏం చేస్తున్నాడు? మన గుడి మీద ఉచ్చవస్తుడు, మన గుడి మీద రాళ్ళు కొడుతున్నాడు, మన గుడిని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నాడు. అయినా హిందువులకు బుద్ధి రాదు. ఒకడేదో చేసిండు అంటారు. అంటే అందరం కలిసి